వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకొని అందులో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది అయితే క్లియర్గా నేర్చుకున్నాము. అండ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి అనేసి కూడా తెలుసుకున్నాము. అవి ఏంటంటే సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, కన్జ్యూమర్ బై కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అండ్ ప్రెడికేట్. ఓకే, ఇందులో ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ వచ్చేసి గెట్. సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ వచ్చేసి గెట్. ఇది వచ్చేసి రిటర్న్ టైప్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ రిటర్న్ టైప్ వచ్చేసి ఇట్ మే బి బులియన్ అయినా అవ్వచ్చు, ఇట్ మే బి ఇంటీజర్ అయినా అవ్వచ్చు, ఇట్ మే బి స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, ఇట్ మే బి డబుల్ అయినా అవ్వచ్చు, ఇట్ మే బి లాంగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. రిటర్న్ టైప్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేసి మీకు టాపిక్ రాగానే మీకు అందులో ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి అండ్ కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది. అది రిటర్న్ టైప్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా వైడ్ మెథడ్స్ అయినా ఉండొచ్చు. అండ్ అలాగే ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో డిఫాల్ట్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అనేది అయితే ఉంటాయి. ఈ కాన్సెప్ట్ అనేది ఓవరాల్గా మీకు థాట్ అనేది రావాలి. సో మనకు ఫస్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో సప్లయర్ గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో. మిగతా నెక్స్ట్ వీడియోస్లో కన్జ్యూమర్ బై కన్జ్యూమర్ ఫంక్షన్ ప్రెడికేట్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈరోజు మనము సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి అయితే నేర్చుకుందాము. అందులో మనకు ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే ఉంది, అది వచ్చేసి గెట్ మెథడ్. ఇది రిటర్న్ టైప్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ రిటర్న్ టైప్ వచ్చేసి ఇట్ మే బి స్ట్రింగ్, డబుల్, ఫ్లోట్, లాంగ్, ఇంట్, స్ట్రింగ్ ఏదైనా కావచ్చు. సో ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని అందులో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేది అయితే మీకు క్లియర్గా ప్రాక్టికల్గా ఎస్టీఎస్లో ఒక క్లాస్ క్రియేట్ చేసి మీకు కోడింగ్ అనేది అయితే లైన్ బై లైన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో టు ఎస్టీఎస్. సో వీ హ్యావ్ జావా 8 ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఎస్ఆర్సిలో ఒక సింపుల్ ప్యాకేజ్ అనేది అయితే ఉంది. సో ఇందులో మనం ప్రీవియస్ వీడియోలో ఏవైతే క్రియేట్ చేసుకున్నామో ఆ క్లాసెస్ అయితే ఉన్నాయి. సో మనము కస్టమ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. ప్రీవియస్ యాడబుల్ అనేసి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము ఎటువంటి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని మనము కోడింగ్ అనేది అయితే నేర్చుకున్నాం. సో దీంట్లోనే ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి సప్లయర్. ఓకే, సప్లయర్ మెయిన్ అని పెట్టేస్తాను. మెయిన్ మెథడ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సప్లయర్ మెయిన్ మెథడ్ పెట్టేసుకున్నాము. సో ఇక్కడ మనకు సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనగానే మనకు 2 టైప్స్ ఆఫ్ సప్లయర్ ఇంటర్ఫేస్ని యాడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ వచ్చేసి సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఎక్స్పెక్ట్ రిటర్న్ టైప్. ఓకే, ఇట్ మే బి ఏదైనా కావచ్చు, వైడ్ మెథడ్ కాకుండా ఏదైనా రిటర్న్ టైప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అండ్ అలాగే సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ మీకు థాట్ రాగానే విత్ జనరిక్ టైప్, వితౌట్ జనరిక్ టైప్ రాసుకోవచ్చు మనం. విత్ జనరిక్ టైప్, వితౌట్ జనరిక్ టైప్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లైన్ వచ్చేసి మనకు సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఎక్స్పెక్ట్ రిటర్న్ టైప్. ఇట్ మే బి స్ట్రింగ్, ఇట్ మే బి డబుల్, ఇట్ మే బి ఫ్లోట్, ఏదైనా కావచ్చు, వైడ్ మెథడ్ కాకుండా. సో ఇది ఐడియా మీకు అర్థమైంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి విత్ జనరిక్ టైప్ ఏ విధంగా రాసుకుంటాము, వితౌట్ జనరిక్ టైప్ ఏ విధంగా రాసుకుంటాం అనేది అయితే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు నేను ఒక సింపుల్ వేరియబుల్ అనేది అయితే క్రియేట్ చేస్తాను. స్టాటిక్ స్ట్రింగ్ వేరియబుల్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, డబుల్ కోట్స్లో మనము ఒక నేమ్ అనేది అయితే ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు
విత్ జనరిక్ టైప్తో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తాము, వితౌట్ జనరిక్ టైప్తో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తాము. ఓవరాల్గా మీకు సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి అయితే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, విత్ జనరిక్ టైప్ అంటే ఏంటి ఇప్పుడు చూపిస్తాను. సప్లయర్ ఇక్కడ జనరిక్ టైప్ అంటే ఏదైనా కావచ్చు. ఇట్ మే బి రిటర్న్ టైప్ ఏదైనా రావచ్చు అని చెప్పుకుంటున్నాం కదా. ఇట్ మే బి బులియన్ కానీ, ఇట్ మే బి స్ట్రింగ్ కానీ, ఇట్ మే బి ఇంటీజర్ కానీ, ఏదైనా రిటర్న్ టైప్ అనేది అయితే రాసుకుంటాం. ఈ కర్లీ బ్రేసెస్లో రాసిద్దాం జనరిక్ టైప్ అనుకుంటాం. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ బులియన్తో చెక్ చేద్దాము. ఓకే, అంటే సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ రిటర్న్ టైప్ ఇస్ బులియన్. ఇప్పుడు ఎందుకంటే జనరిక్ టైప్ బులియన్ అని పెట్టేసుకున్నాం కాబట్టి. బులియన్ సప్లయర్ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, లేదా సింపుల్గా బులియన్ బుల్ పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ మనకు సప్లయర్ ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏది ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. సో లాంబ్డా ఎక్స్ప్రెషన్ సింటాక్స్ ఏందో మనకు ఐడియా తెలుసు, కర్లీ బ్రేసెస్. ఓకే, ఇది మనకు లాంబ్డా ఎక్స్ప్రెషన్ యొక్క సింటాక్స్. సో ఇది రిటర్న్ టైప్ ఇస్తుంది కాబట్టి మనకు ఆ కర్లీ బ్రేసెస్లో రిటర్న్ టైప్ అనేది అయితే రాసుకుంటాము మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు. సో సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు మనకి కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదు. సో అది కూడా మనం మాడిఫై చేద్దాం. ఫస్ట్ రిటర్న్ టైప్ ఇచ్చేటప్పుడు మనము ఏం చేస్తాము, system.out.printlnలో ఏదైతే సప్లయర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ రిటర్న్ టైప్తో, ఆ వేరియబుల్తో మనము గెట్ మెథడ్ని కాల్ చేస్తాము. సో గెట్ మెథడ్ని కాల్ చేస్తాం. ఎప్పుడైతే గెట్ మెథడ్ని కాల్ చేస్తామో ఈ గెట్ మెథడ్కి ఏదైతే మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశామో, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేశామో, అప్పుడు మనకు ఇందులో ఉన్న లాజిక్ని రిటర్న్ టైప్ ఇచ్చేసి, లైక్ లాస్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ వాల్యూ ఇచ్చేసి మనకు ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం లాజిక్ రాస్తున్నాము, ఎప్పుడైతే బుల్స్ అపియర్ సప్లయర్ డాట్ గెట్ మెథడ్ని కాల్ చేయగానే ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో రాసిన లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసి రిటర్న్లో వాల్యూ ఇచ్చేసి లాస్ట్ అవుట్పుట్ ఇచ్చేసి అప్పుడు మనకు ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏదైతే మనం రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ వేరియబుల్తో బులియన్ టైప్ కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కర్లీ బ్రేసెస్ తీసేసి నేమ్ డాట్ లెంత్ ఈక్వల్ టు నేమ్ డాట్ లెంత్ ఈక్వల్ టు 10 ఉంది అనేసి అనుకుంటున్నాము. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఈ నేమ్ ఏదైతే ఉందో స్ట్రింగ్ వాల్యూ సర్దామని దీని యొక్క లెంత్ 10 అనేది అయితే ఇచ్చేసాను. సో ఈక్వల్ అయితే ట్రూ అని అయితే వస్తుంది, నాట్ ఈక్వల్ అయితే ఫాల్స్ అనేది అయితే వస్తుంది. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసేసి రన్ యాజ్ మీదకి అయితే వచ్చేసి జావా అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో లెంత్ ఈక్వల్ టు 10 అయితే ట్రూ అవుతుంది, లేదు అయితే ఫాల్స్ అవుతుంది. సో మనకు లెంత్ వచ్చేసి 10 లేదు కాబట్టి ఫాల్స్ అనేది అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనము సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని అందులో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసాము. సో ఇంప్లిమెంట్ చేసినాము, అది రిటర్న్ టైప్ వచ్చేసి బులియన్ కాబట్టి బులియన్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ఇంటీజర్దే యూజ్ చేద్దాం. సప్లయర్ జనరిక్ టైప్ వచ్చేసి సప్లయర్ జనరిక్ టైప్ వచ్చేసి ఇంటీజర్. ఓకే, ఇంట్ సప్లయర్. ఇక్కడ మనం మళ్ళీ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఫామ్ చేసుకోవాలి. సో నేమ్ డాట్ లెంత్ ఇంటీజర్లు అంటున్నాం కాబట్టి రిటర్న్ టైప్ ఇంటీజర్లోనే ఇవ్వాలి కాబట్టి నేమ్ డాట్ లెంత్ ఎంత ఉంది, ఆ స్ట్రింగ్ వాల్యూ యొక్క లెంత్ కౌంట్ చేసుకొని మనకు ఎంత లెంత్ ఉందో అది రిటర్న్ టైంలో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము సేమ్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది యాడ్ చేసేసి ఈ ఇంట్ సప్లయర్ అనే రిఫరెన్స్ వేరియబుల్తో గెట్ మెథడ్ని కాల్ చేసుకుంటున్నాం. సో సేవ్ చేసేయండి. సేవ్ చేసేసి మనకి ఇక్కడ షార్ట్ కట్ అనేది అయితే ఉంది రన్ చేయడానికి, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు లెంత్ వచ్చేసి 6. సో
నేమ్ డాట్ లెంత్ ఎంత ఉందో కౌంట్ చేసుకొని ఆ లెంత్ యొక్క రిటర్న్ వాల్యూ వచ్చేసి మనకు ప్రింట్ స్టేట్మెంట్లో యాడ్ అయిన తర్వాత ప్రింట్ అయింది మనకు. సో ఈ విధంగా మనము విత్ జనరిక్ టైప్ అనేది అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, ఇంకా లేదంటే ఇప్పుడు స్ట్రింగ్ కూడా చూద్దాం. ఓకే, సప్లయర్ జనరిక్ టైప్ వచ్చేసి స్ట్రింగ్. ఇప్పుడు స్ట్రింగ్ సప్లయర్ ఈక్వల్ టు మళ్ళీ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యారో మార్క్ నేమ్ కాబట్టి నేమ్ డాట్ అప్పర్ కేస్ టు అప్పర్ కేస్. ఓకే, ఆ నేమ్ని అప్పర్ కేస్ క్యారెక్టర్లోకి మనం చేంజ్ చేస్తున్నాం. చేంజ్ చేసినాక ఇదైతే ఇప్పుడు చూడండి నేమ్ వచ్చేసి మనకు సద్దాం అనేది అయితే స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు అప్పర్ కేస్ లెటర్స్లోకి మార్పి చేంజ్ అయిన తర్వాత మనకు ఈ స్ట్రింగ్ సప్లయర్తో మనము గెట్ మెథడ్ని కాల్ చేయగానే మనకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, డాట్ గెట్. సో సింపుల్. మళ్ళీ సేవ్ చేసేయండి, ప్రింట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ స్ట్రింగ్ వాల్యూ క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అయింది. సో ఇప్పుడు వితౌట్ జనరిక్ టైప్ కూడా చూద్దాం ఏ విధంగా రాసుకోవాలి. సో మీకు సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనగానే మనకు అది రిటర్న్ టైప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనము విత్ జనరిక్ టైప్ వితౌట్ జనరిక్ టైప్తో మనము లాజిక్స్ అనేది అయితే రాసుకుంటూ ఉండొచ్చు అనేది ఒక థాట్ అనేది అయితే మీ మైండ్లోకి రావాలి. సో ఇప్పుడు మనకు సేమ్ సప్లయర్ బులియన్ జనరిక్ టైప్ ఏ విధంగా రాసుకున్నామో ఇప్పుడు బులియన్ సప్లయర్. ఓకే, బులియన్ సప్లయర్ అనేది అయితే ఉంది మనకు. సో జనరిక్ టైప్ అనేది అయితే రాసుకోకుండా బులియన్ సప్లయర్ రాసేసి ఇప్పుడు బి సప్లయర్ అనేది అయితే పెట్టేద్దాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మనకు సేమ్ అదే లాజిక్ అని రాసుకొని టెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇప్పుడు మనము వాల్యూ చేంజ్ చేద్దాము. లెంత్ 6 కాబట్టి 6 పెట్టేద్దాము. సో ఇప్పుడు ఈ మెథడ్తో ఈ బి సప్లయర్ అనే రిఫరెన్స్ వేరియబుల్తో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఇక్కడ గెట్ మెథడ్ని యాడ్ చేయకుండా గెట్ యాజ్ బులియన్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. సో జనరిక్ టైప్ రాసేటప్పుడు గెట్ మెథడ్ని కాల్ చేసుకుంటాము. వితౌట్ జనరిక్ టైప్ రాసేటప్పుడు గెట్ యాజ్ బులియన్, అదే ఇంటీజర్ అయితే గెట్ యాజ్ ఇంట్, గెట్ యాజ్ డబుల్ ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మనము సేవ్ చేసేసి రన్ చేద్దాము. సో రన్ చేయగానే మనకు ఇక్కడ చూసుకోవచ్చు ట్రూ అనేది అయితే వచ్చేసింది. సో మనము ఈ మధ్యలో ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని పెడదాము, మీకు డిఫరెన్సెస్ అనేది అయితే తెలుస్తుంది. సేవ్ చేసేయండి, రన్ చేసేయండి. చూడండి జనరిక్ టైప్తో రాసిన 3 లాజిక్స్ అండ్ వితౌట్ జనరిక్ టైప్తో రాసినది ఒక లాజిక్ బులియన్ యూజ్ చేసి. సో ఇప్పుడు ఇంటీజర్ యూజ్ చేద్దాం సేమ్. ఓకే, ఇంట్ సప్లయర్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇంట్ సప్లయర్ జావా డాట్ యూటిల్ డాట్ ఫంక్షన్. సో ఇది యాడ్ చేసుకుంటాము. ఇంట్ ఐ సప్లయర్ అనేది అయితే ఒక రిఫరెన్స్ వేరియబుల్ పెట్టేశాను. ఓకే, సేమ్ ఇక్కడ మనము లెంత్ చూసాం కదా, ఇప్పుడు వేరే చూద్దాం. ఆ లెంత్లో నుంచి ఒక 2 క్యారెక్టర్స్ని తీసేసేలాగా చూద్దాము. నేమ్ డాట్ లెంత్. ఓకే, లాంబ్డా ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అనేది అయితే మారదు, -2. ఓకే, లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్లో నుంచి ఒక 2 తీసేస్తే మనకి ఎంత లెంత్ వస్తుంది అనేది అయితే ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిఫరెన్స్ వేరియబుల్ డాట్ గెట్ యాజ్ ఇంట్. సో బులియన్ యూజ్ చేసినప్పుడు గెట్ యాజ్ బులియన్, ఇంటీజర్ యూజ్ చేసినప్పుడు గెట్ యాజ్ ఇంట్, ఫ్లోట్ యూజ్ చేసినప్పుడు గెట్ యాజ్ ఫ్లోట్, డబుల్ యూజ్ చేసినప్పుడు గెట్ యాజ్ డబుల్, స్ట్రింగ్ యూజ్ చేసినప్పుడు గెట్ యాజ్ స్ట్రింగ్ అన్నట్లు రాసుకుంటాము. సో ఇప్పుడు సేవ్ చేసేయండి. సేవ్ చేసేసి రన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు జనరిక్ టైప్లో మనం లెంత్ చూసాము 6, 6లో నుంచి 2 పోతే 4. సో ఈ విధంగా మనకు సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఉన్న ఇన్బిల్ట్
సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి అయితే నేర్చుకున్నాము. ఎవరైనా మీకు ఇంటర్వ్యూలో లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? అందులో ఉన్న ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఏ విధంగా వర్క్ అవుతదనే థాట్స్, క్వెషన్స్ మీకు అడగగానే మీ మైండ్‌లోకి ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పిన కంటెంట్ అండ్ అలాగే ఈరోజు వీడియోలో మనము సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్న దాని గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది మీ మైండ్‌లోకి క్వెషన్ రాగానే మీ మైండ్‌లోకి ఏ విధంగా రావాలంటే ఫంక్షనల్ సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో మనకు ఒక మెథడ్ ఉంటది. గెట్ మెథడ్. సో, అదైతే రిటర్న్ టైప్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తది. సో, ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఉన్న సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వితౌట్ జనరిక్ టైప్, విత్ జనరిక్ టైప్ యూజ్ చేసి మనం లాజిక్స్ అనేదైతే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేదైతే మీ మైండ్‌కి థాట్ వచ్చేసేయాలి. సో, ఇది ఇలాగ వచ్చేసిందంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతది. ఓకే. ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, కన్జ్యూమర్ బై కన్జ్యూమర్, ఫంక్షన్, ప్రెడికేట్, ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో, సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వచ్చేసి గెట్ యాజ్ మెథడ్ ఉంది. సో, అది రిటర్న్ టైప్ అనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తది. సప్లయర్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి లాజిక్స్ రాసుకునేటప్పుడు వితౌట్ జనరిక్ టైప్, విత్ జనరిక్ టైప్ అనేదైతే రాసుకోవచ్చు. విత్ జనరిక్ టైప్ అనేది రాసుకున్నప్పుడు గెట్ మెథడ్‌ని కాల్ చేస్తాము. వితౌట్ జనరిక్ టైప్ రాసుకునేటప్పుడు గెట్ యాజ్ బూలియన్ గాని, గెట్ యాజ్ డబుల్ గాని, గెట్ యాజ్ ఫ్లోట్ కానీ ఈ విధంగా రాసుకుంటాం అనేదైతే మీకు థాట్ అనేదైతే వచ్చేసేయాలి. సో, ఇది ఫ్రెండ్స్ మీకు ఈజీగా సప్లయర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అర్థమైందనేసి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కన్జ్యూమర్ బై కన్జ్యూమర్ ఏ విధంగా వర్క్ అవుతది అనేదైతే మీకు క్లియర్‌గా లైన్ బై లైన్ అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ అనేదైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై.